హాయ్ హలో నమస్తే. మన తెలుగింటి గుమకుములకి స్వాగతం. ఈరోజు నేను మినప్పప్పుతో అంటే మినప్పిండితో 3 రకాల నైవేద్యాలను తయారు చేసుకుంటున్నాను. అది మీకు చూపిస్తాను రండి. ఈ ప్రసాదాల కోసం నేను 1 గ్లాసు మినప్పప్పు తీసుకుంటున్నాను. ఈ మినప్పప్పుని మంచిగా కడుక్కొని ఒక 5-6 గంటలు నానబెట్టుకోవాలి. ఈ పప్పుని మంచిగా కడుక్కొని దీన్ని ఒక 5 అవర్స్ నానబెట్టుకోవడానికి పక్కన పెట్టుకుంటున్నాను. 5 గంటల తర్వాత చూస్తే మన మినప్పప్పు చూడండి ఎంత మంచిగా నానిపోయిందో. ఇప్పుడు ఈ మినప్పప్పుని మనము మిక్సీలో వేసి మెత్తగా పిండి చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు మిక్సీలో వేస్తున్నాను. మీరు మిక్సీలోనే వేసుకోవచ్చు, లేదంటే వెట్ గ్రైండర్ ఉంటే వెట్ గ్రైండర్లో కూడా వేసుకోండి. అయితే ఈ మిక్సీలో వేసేటప్పుడు వాటరు ఎక్కువగా వేసుకోకండి, చాలా కొంచెమే వేసుకోండి. ఎందుకంటే గారెలు వేయడానికి పిండి కొంచెం ముద్దగా ఉండాలి. పలచగా అయితే గారెలు రావు రౌండ్ కానీ, అందుకని కొంచెం తక్కువ నీళ్ళు వేసి మిక్సీ పట్టుకోండి మెత్తగా. ఇప్పుడు మనం పప్పుని మిక్సీ పట్టుకున్నాం మెత్తగాని. ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మరీ ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే ఆవడలు కూడా వేస్తాం కాబట్టి ఆవడల్లో మనం ఉప్పు వేస్తాం కాబట్టి ఆ పెరుగుకి కొంచెం ఉప్పు తక్కువ వేసుకోండి దీంట్లోకి. ఇప్పుడు ఈ ఉప్పుని దీంట్లోకి మంచిగా కలుపుకోవాలి. అయితే మనం ఇందులోకి సోడా ఏమి వేస్తలేదు. సోడా వేయకుండానే ఇలాగ మన స్పూన్తో ఒకటే డైరెక్షన్లో మంచిగా కలయబెడితే కనుక ఈ గారెలు అన్నవి మంచి ఫ్లఫీనెస్గా వస్తాయి. అందుకని ఇదే విధానంలో ఒక 5 నిమిషాలు మంచిగా కలపండి. బాండి వేడెక్కిన తర్వాత మనకి ఆయిల్ పోసుకోవాలి. గారెలు ఇందులో వేయించడానికి డీప్ ఫ్రై కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను. ఈ ఆయిల్ వేడెక్కే లోపల మనము పాకం గారెల కోసము పానకానికి రెడీ చేసుకుందాం. పాకం గారెల కోసం నేను ఒక చిన్న కప్పు బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లాన్ని ఈ బౌల్లో వేసి కొంచెం వాటర్ పోసుకొని పానకం రావాలి. పానకం అంటే మరి తీగ పాకం ఏమీ అవసరం లేదు, కొంచెం బెల్లం కరిగే వరకు సరిపోతుంది. ఒక పావు కప్పు వరకు వాటర్ పోస్తున్నాను. మొత్తం బెల్లం అంతా కరిగిపోయింది. పాకం ఒక పొంగుకు వస్తున్నది. ఈ టైంలోనే కొంచెం యాలకుల పౌడర్ని ఇందులో వేసుకోవాలి. యాలకుల పౌడర్ని వేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. కొంచెం చల్లారవాలి. కొంచెం చల్లారాకనే ఇందులో మనం గారెలు వేసుకోవాలి కాబట్టి దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మన ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం ఇందులోకి గారెలు వేసుకుందాము. కొంచెం సిమ్లో పెట్టండి, మీడియం ఫ్లేమ్లో, ఎందుకంటే చేయి కాలుతుంది వేసేటప్పుడు. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మన చేతిని తడి చేసుకోవాలి. తడి చేసుకున్నాకనే మనకి గారె చేయడానికి వీలుగా ఉంటుంది. తడి చేసుకొని మనకి ఏ సైజు కావాలో గారె, పెద్ద సైజా చిన్న సైజా చూసుకోండి. దాని ప్రకారం ఉండలు చుట్టుకొని మధ్యలో హోల్ పెట్టాలి. చేతిని తడి చేసుకొని దీన్ని ఈ ఆయిల్లో నెమ్మదిగా వదలండి. వదిలేటప్పుడు చూడండి, చేయి కాలకుండా చూసుకోండి. చూసారా మన గారెలు ఎంత ఫ్లఫీగా వచ్చినాయో. ఇవి కొంచెం మీడియం ఫ్లేమ్ మీదే ఉడికించుకోండి, లేకపోతే పైన అంతా మాడినట్టు వస్తుంది, లోపల గారె ఉడకదు. అందుకని ఒక 5 నిమిషాలు లేట్ అయినా మీడియం ఫ్లేమ్ మీదే ఉడికించుకోండి. ఇక్కడ మన గారెలు వేగుతూ ఉన్నాయి. ఈలోగా మనం పాకం పెట్టుకున్నాం కదా, దాన్ని వేరే బౌల్లోకి కొంచెం ఫిల్టర్ చేసుకుందాము. ఎందుకంటే బెల్లంలో కొంచెం చెత్త అవన్నీ ఉంటాయి, అవన్నీ తీసేయాలి కాబట్టి. ఇంకా చూడండి ఎంత వచ్చిందో. అందుకని కంపల్సరీ బెల్లాన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి గారెలు ఇందులో వేసేసుకోవచ్చు పాకం గారెల కోసము.
మన గారెలు ఇలా గోల్డెన్ ఎల్లో వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్నాక ఇప్పుడు చూడండి మన గారెలు గోల్డెన్ ఎల్లో వరకు వచ్చినాయి, అంటే మంచిగా వేగినట్టు. వీటిని తీసి పక్కన పెట్టుకుందాము. కొత్తగా గారెలు చేసుకునే వాళ్ళు మనకి రౌండ్గా రావట్లేదు అనుకుంటారు కదా గారెలు వేయడము. అలాంటి వాళ్ళైతే ఇలాంటి పాలిథిన్ కవర్ మీద పెట్టుకొని చేసుకోండి, వాళ్ళకి అప్పుడు రౌండ్గా వస్తుంది. అది ఎలా చేయాలో కూడా చూపిస్తాను చూడండి. ఇలా ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానికి వాటర్ రాసుకోవాలి. వాటర్ రాసుకున్నాక ఈ పిండి ముద్దని రౌండ్గా చేసి దాని మీద పెట్టుకోండి. మధ్యలో హోల్ చేసి మీకు ఏమైనా షేప్ సరిగా లేదంటే సరి చేసుకోండి. దీన్ని ఇప్పుడు తడి చేసిన ఈ చేతిలోకి తీసుకుంటే మీకు రౌండ్గా వస్తుంది. దీన్ని ఈ ఆయిల్లో వేసుకోండి. ఇలా పాలిథిన్ కవర్తో వేసుకోవచ్చు, లేదంటే ఇలా టీ ఫిల్టర్ ఉన్నది కదా జాలి, దీంతో కూడా చేసుకోవచ్చు. ఈ జాలికి కొంచెం వాటర్ వేసుకొని ఒక పిండి ముద్దను తీసుకోండి. పిండి ముద్దని జాలి మీద పెట్టుకొని రౌండ్ షేప్లో చేసుకోండి. హోల్ చేయండి దానికి. ఈ జాలిని తీసుకొని ఆయిల్లో పెట్టండి. నెమ్మదిగా ఇలా అంటే మీకు ఆ గారెల రౌండ్గా వస్తుంది. మీకు చెయ్యి కాలదు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఇట్లా చేయండి, వాళ్ళకి చాలా ఈజీగా గారెలు వస్తాయి. ఇప్పుడు మనకి పాకము గోరువెచ్చగా అయింది కదా, దీంట్లోకి మనం ఫస్ట్ తీసుకున్న గారెలన్నీ ఇందులోకి వేసేసుకోండి. ఈ గారెలు ఈ ఆయిల్లో వేగుతున్నాయి. ఈలోగా మనము పెరుగు గారెల కోసము పెరుగుని రెడీ చేసుకుందాము. దానికోసం ఒక 2 కప్పులు పెరుగు తీసుకున్నాను. ఈ పెరుగులో ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఈ పెరుగులోకి కొద్దిగా ఉప్పు తీసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువ తీసుకోండి. ఆల్రెడీ మనం గారెల్లోకి ఉప్పు తీసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ తీసుకోండి. ఈ పెరుగును కూడా కలుపుకోండి. దీంట్లోకి కొద్దిగా వాటర్ తీసుకోండి, మరీ ఎక్కువగా కాదు, కొంచెము. ఈ పెరుగు ఇట్లా ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువ పలుచగా కాకుండా మరి ఎక్కువ చిక్కగా కాకుండా ఇట్లా ఉన్నదంటే మనకి ఆవడలకి మంచిగా ఉంటుంది. అంటే మన గారెలు ఇందులో వేయంగానే ఈ పెరుగుని మంచిగా పీల్చుకుంటాయి కాబట్టి మనకి ఈ విధంగా ఉండాలి. ఇది పక్కన పెట్టుకొని మనం ఈ ఆవడల కోసము తాలింపుని రెడీ చేసుకుందాము. ఈ మన వడలు గారెలు వేగిపోయినాయి. వీటిని మనం ఆవడల కోసం రెడీ చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని నీళ్ళల్లో వేసుకోవాలి. ఆ గారెలు ఒక 5 నిమిషాలు నీళ్ళల్లో నానాలి. నీళ్ళల్లో నానితే కనుక మనకి మజ్జిగని అదే పెరుగుని మంచిగా పీల్చుకుంటాయి. అందుకనే అట్లాగా నీళ్ళలో ఒక 5 నిమిషాలు ఉంచనిద్దాము. ఇప్పుడు మనం ఆవడల కోసం తాలింపుని రెడీ చేసుకుంటున్నాము. కొద్దిగా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కింది. దీంట్లోకే కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కొద్దిగా శనగపప్పు, 4-5 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా పసుపు తాలింపు రెడీ చేసుకోవాలి. తాలింపు ఈ తాలింపుడు మొత్తము ఈ పెరుగులోకి కలుపుకొని దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి.
ఇప్పుడు దీంట్లోకి మనము ఈ నీళ్ళల్లో నానబెట్టుకున్న గారెల్ని వేయాలి. ఈ గారెలు చూడండి నీళ్ళల్లో కొంచెంగా నాని ఉన్నాయి. కొద్దిగా నీళ్ళని పిండేసి, ఎక్కువగా వద్దు, కొద్దిగా నీళ్ళని పిండి ఈ మజ్జిగలోకి ఈ గారెల్ని వేసుకోవాలి. మొత్తం గారెలన్నీ ఇందులో మునిగేట వరకు చూసుకోండి. ఇట్లా మునిగిన తర్వాత దీన్ని పక్కన పెడితే ఒక హాఫ్ అన్ అవర్కి మొత్తం ఈ మజ్జిగ అంతా, ఈ పెరుగునంతటిని ఇవి పీల్ చేసుకొని మంచిగా తయారవుతాయి. అందుకని మనం ఇది పక్కన పెట్టుకుందాం. ఇవేమో మామూలు గారెలు. ఇవి అయిపోయినదిలోగా మనకి మంచిగా ఎర్రగా కాగినాయి. ఇవి తీసి పక్కన పెట్టుకోండి. చూసారు కదండి, మనము తక్కువ టైంలో ఒకే పిండితోటి 3 రకాల ఐటమ్స్ని రెడీ చేసుకున్నాము. ఒకటేమో పెరుగు గారెలు, ఇంకొకటి బెల్లం గారెలు, ఇది మామూలుగా రెగ్యులర్గా మనం తినే గారెలు. ఈ గారెలు ఇలా కూడా చేసుకోవచ్చు. అదే మనం టిఫిన్స్ కింద చేసుకుంటే కనుక దీంట్లోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అవి కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేను ఇప్పుడు నైవేద్యాలు అన్నాను కాబట్టి అవేమీ లేకుండా మామూలుగా చేశాను. చూశారు కదా, తక్కువ టైం, మా అయితే దీని మొత్తానికి కలిపి మనకి ఒక 45 మినిట్స్ అట్లా టైం పడుతుంది. దాంతో మనకి 3 రకాల ఐటెంలు రెడీ అయినాయి. ఇట్లాగే మీరు వ్రతాలు చేసుకునేటప్పుడు కూడా ఎంతో ఈజీగా హైరాణ పడకుండా ఇట్లా చేసుకోండి. తొందరగా మీకు నైవేద్యాలు రెడీ అవుతాయి.